3. సో హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ సర్వైవల్. ఇదైతే మిడ్ నైట్ హారర్ కొత్త మోడ్ని అయితే తీసుకుని వచ్చేసాను. అంటే సర్వైవల్ లాగా తీసుకుని వస్తాను. ఇంకా ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనకి రాత్రి అయితే ఇంకా మనకు ఉంటుంది గైస్. అంతలో ఫస్ట్ పూజ చేసుకున్నాం. తర్వాత ఇంకేమైనా షీప్స్ అయితే బాగా ఉన్నాయట. ఓకే, ఫస్ట్ ఒక యాక్స్ చేసుకొని తర్వాత ఒక పికెక్స్. ఇది తర్వాత ఇంకా షీప్స్ ఐ వాంట్ షీప్స్. సేఫ్టీ ముఖ్యం. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఒకసారి రాత్రి అవ్వగానే ఉంటుంది. అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే బెడ్ వుడ్ కావాలి కానండి. రాత్రి ఎలా ఉంటుందో ఏమో చూద్దాం. సాధ్యమైనంత వరకు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బెడ్. చూద్దాం ఏం జరుగుతాయో. బ్యాను ఉంచుకుందాం. కలెక్ట్ ఉంటుంది కదా ఇంట్లో, అంటే బేస్ కట్టుకుని స్టోన్ వ్యాలీ. ఐస్ అటు సైడ్ బాగోదు గైస్. వెళ్ళిపోదాం. మరీ ట్రీస్ ఉన్నాయి కదా గైస్. కొంచెం క్లియర్గా అయితే వాడిని చూడొచ్చు. వాడి పేరేందో కూడా చూడలేదు. అదే హారర్ అనేది ఉంది. ఇంకా ఓకే, తర్వాత ఇంకేం లేవు కదా. ఖాళీ స్థలం చూసుకో గైస్. హంగర్ లేదు మన దగ్గర. రావండి, ఇటు నుంచి స్టోన్ డిగ్ చేద్దాం. దీన్ని బెడ్ డిగింగ్ అంటారు. బెడ్తో డిగింగ్ చేసేటప్పుడు చూడాలి.
ఫర్నెస్ చేసుకొని పికెక్స్ చేసుకున్నాం ముందు. తర్వాత ఇంకొక పికెక్స్. ఓకే, స్మెల్ట్ అయిపోతాయి. తర్వాత కావాలంటే ఇది పెడదాం, రా మటన్. ఇంకా 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 ఓకే, సెట్ మనకి ఇప్పుడు ఫుడ్ సెట్. ఒక్కవనే ఉండేది. వద్దుకోండి గైస్, స్టార్ట్ అయిపోయింది. ఇలా నెదర్లో కూడా ఉంటారు. అయ్యా వద్దు, ఊరిని ఇంటికి ఇల్లు వద్దు. చూడండి వాడు మొహం చూడండి ఎలా ఉన్నాడు. ఎలా ఒరే వద్దు గైస్, రిస్క్ వద్దు. వాడు చూడండి ఎలా ఉన్నాడు, చూసాడా? వద్దు నాకు. అరే సుగైస్, వాడు నేను మోడ్ దాంట్లో చూస్తే ఇమేజెస్లో భయంకరంగా ఉన్నారు. ఇంకా వాడు వచ్చేసి మొహం పట్టుకుంటాడు. వద్దు, వెళ్ళకూడదు వాడు తిరిగి. అందుకే ఏమైనా ప్లెయిన్ ఇలాంటి ప్లేస్ ఎత్తుకుందాం. ఇదేదో బాగుంది ప్లేస్. సేఫ్టీలా కట్టుకుందాం. సో డెవిల్ బాయ్ ఉన్నా గైస్, దాన్ని చూసే ఇంకా నేను ఈ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా అంటే ఇది ఎన్సిపి మ్యాప్. అది ఇంకా అది వచ్చేసి అది ఐలాండ్ కదా, ఇది మామూలు సర్వైవల్ లాగే. నాయన వాళ్ళు మల్టీప్లేయర్తోనే ఓడించలేకపోయారు. వీలైనంత శాతం పెట్టేద్దాం గైస్. ఇంకో 2 minutes నైట్ అయిపోతుంది నాకు తెలిసి. నైట్ అయిపోతుంది కదా గైస్. మూడో లేయర్ ఫినిష్ అయిపోతే చాలు. రిస్పాన్ పాయింట్ పెట్టేసుకున్నాం. ఇంకా ఫర్నేస్ క్రాఫ్టింగ్ టేబుల్ అంతా పెట్టేసాం.
చూద్దాం ఎలా సర్వైవ్ అవుతామో. ఫస్ట్ నైట్ ఫుడ్ కూడా రెడీగానే ఉంది, అడిగెళ్ళి చూద్దాం గీస్ ఉంటాడో లేదో. లేకపోతే చాలు, అది ఒక 10,000. నాకెందుకో భయం వేస్తుంది. అద్దుకోండి గైస్, అద్దుకోండి గైస్. రాత్రి అయితే కోటింగే. ఇదిగోండి చూడండి, వుడ్ పాలు కొట్టేస్తున్నాడు. చూడండి గైస్, వుడ్ చూడండి. మన కోటింగే ఇంకా చిన్నగా వెళ్ళిపోదాం. స్లీప్ అవ్వచ్చా? మీరు పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వద్దుకుంటు చూడండి. మిడ్ నైట్ లర్కర్ నాయన, మళ్ళీ వచ్చి ఊరే అరే వద్దురా. ఈ నీళ్ళల్లో ఓడించాలి వేసి, ఇంకా ఏంటి తప్పదు. ఇంకా అండ్ ఆర్డర్ వెళ్దాం. ఈడెలా చేస్తాడు చూద్దాం. హలో అన్నా చిన్నగా ఒక ముందు హార్ట్స్ ఎంత పోతున్నాయో. మనం బస్కి వెళ్ళిపోదాం. నాకెందుకో భయం వేస్తుంది. నేను పికెక్స్తో కొట్టాలా? డ్రోన్ వేసాడు, ఎలా బ్రేక్ చేసేస్తున్నాడు. కొంచెం సేఫ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. నేను కాబుల్ స్టోన్ బ్రేక్ చేస్తాడా? అక్కడ కాబుల్ స్టోన్ పెట్టేసి చూద్దాం. ఆగండి. బ్రేక్ చేస్తావరా? అలా చూద్దాం. అది ఇప్పుడు తెలిసిపోయింది, కాబుల్ స్టోన్ బ్రేక్ చేయలేదు. ఇప్పుడు ఎక్కువ చెప్పలేదా? లేదా రా అంటే కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటాయి, పట్టించుకోకూడదు మనం. అరే తారా బాట్ ఏం నైట్ అయితేనే వస్తావంట, పొద్దున కూడా ఉన్నావు నువ్వు. తల చూడండి ఎలా ఊపేస్తున్నాడు వీడు. అయ్యా ఇద్దరు అట్రాక్ట్ అయిపోయారు. మనం అయిపోయినట్టే. ఇప్పుడు రాలేదులేండి. ఇప్పుడు వచ్చాడ్రా. మనం కాల్స్టోన్ కట్టుకోవాలి ఇంకా ఇల్లు. సరే ఆగం దూరం వెళ్దాం, వీళ్ళు మైగ్రేట్ అయిపోతారు కదా. ఇంకా ఫస్ట్ ఏమైనా టూల్స్ లాంటివి చేసేసుకుందాం. తర్వాత చూద్దాం వాళ్ళ పని. ఇంకోసారి నైట్ అయితేనే కొనుక్కునేద్దాం చేసి, ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకా లేదు కుదరదు వీళ్ళతో. ఇంక అందట్లో ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఇది
పికాక్స్, ఒక స్వాడ్, ఒక పికాక్స్. మనం స్టోన్ని మెయిన్ చేద్దాం. ఎక్కువ స్టోన్ని మెయిన్ చేద్దాం. ఫస్ట్ వుడెన్ చేసిన తర్వాత చేసేద్దాం. ఆగండి. ఓకే, వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. తెలిసి ఐరన్ డోర్లు పెట్టాలేమో గైస్. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడే బేసు. ఇంకొక నైట్ ఉండేసి చూద్దాం పరిస్థితిని బట్టి. బా చూడండి గైస్ అలా చేసేటప్పుడు. ఇంకా ఉన్నాడు వీటిని తీసేద్దాం. ఇది మన ఇల్లు సగం కట్ అయిపోయింది. ఒరే సో ఇంకైతే ఇదే గైస్. సో ఇదే ఇవాళ ఎపిసోడ్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అద్దుకోండి వెనకాల దే బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.